కూలగొట్టిపించింది. వందల మంది పోలీసు వాళ్ళు, వందల మంది మిలిటరీ, అప్పుడు ఎంతోమంది లీడర్లు వచ్చారు, అడుగుకున్నారు. ఇదంతా రాజకీయము. గౌడ పోషా పైన ఆయన రావాలని చేసారు, ఏం తెలియదు. కానీ వాస్తవానికి అంటే సీలింగ్ పట్ట అంటారు. ఆ సీలింగ్ పట్ట అన్నప్పుడు అక్కడ నోటీస్ కూడా వచ్చింది, నోటీస్ కూడా చింపేసారు. ఈంచ స్టార్ట్ చేస్తే అక్కడ దాకా కూలగొట్టిరు. 5 బిల్డింగ్లు, వెనక బ్యాక్ సైడ్ 2 బిల్డింగ్లు సీలింగ్ పట్ట. మరి సీలింగ్ పట్ట భూములు కాపాడుతా అన్నప్పుడు మరి ఎంఆర్ఐ ఏం చేస్తుంది, ఇక్కడ ఆర్ఐ ఏం చేస్తున్నారు? గతంలో మనం దాదాపు ఏం లేదని ఒక 4 స్టోరీ చేసిన, 4 ఎపిసోడ్లు జరిగినాయి. ఇక్కడ సీమ గుట్టినట్టు కూడా లేదు, ఎంఆర్ఐ కానీ ఆర్ఐ కానీ లీడర్లకు కానీ. అంటే సమాచారం వచ్చింది దీనిపైన కూడా. 50 లక్షలు తీసుకొని దీని వెనుక నడిపిస్తురని సమాచారం కూడా వచ్చి జరిగింది. మీ సీలింగ్ పట్టాన్ని భూములు కాపాడుతాని ఈ రకంగా గూడగొట్టుడు ఇలా కట్టుడు అన్నట్టు పబ్లిక్ని ఆగం చేస్తారు తప్ప ఏం లేదు ఇక్కడ. ఒకసారి మన ఆర్ఐకే ఫోన్ చేద్దాము, ఆర్ఐనే మనం లైవ్లో తీసుకుందాము. ఎంఆర్ఐ చేద్దాం ఫస్ట్. ఎంఆర్ఐకు ఇవి ఎట్లాంటి పరిస్థితి జరుగుతుంది ఇక్కడ. ఆ రకంగా గ్రీన్ మ్యాట్ వేసి కనిపించకుండా ప్యాక్ చేసి వర్క్ నడిపిస్తుంటారు. ఇదంతా రాజకీయము. వాళ్ళ రాజకీయం కోసము వీళ్ళ బిల్డింగ్లు ఊలగొట్టుడు, వీళ్ళ నాగం చేసుడు. మళ్ళీ ఏమనంటే ఏది అంతా సీలింగ్ పట్ట మరి భూమి కాపాడాలన్నప్పుడు మొత్తం కంచేయాలి. దగ్గర ఉండి ఎంఆర్ఐ ఊలగొట్టింది అంతా దగ్గర ఉండి. అప్పుడు ఎపిసోడ్లు, అప్పుడు వీడియో కూడా ఉన్నాయి. అప్పుడు వీడియోలు కూడా మేము లైవ్లో చూపించడం జరుగుతుంది. ఇంకా మేడం లిఫ్ట్ చేస్తలేదు.